లాప్రోస్కోపీ అనేది ఇప్పుడు చాలా మంది దీనికి వెళ్తున్నారు ఓపెన్ సర్జరీ కంటే. అయితే చిన్న పిల్లల్లో ఇది సాధ్యమా? ఏ వయసు పిల్లలకి ఎంత బరువు ఉండాలి? ఇలాంటివేమైనా కూడా ఉంటాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మనం తెలుగులో చెప్పాలంటే చిన్న ఘాటు శస్త్రచికిత్స అని చెప్పచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ అంటే రకరకాల జబ్బులు 2 రకాలు ఉంటాయి. ఒకటి మందులు వాడితే తగ్గిపోయేవి, 2 ఆపరేషన్ ద్వారా క్యూర్ అయ్యేవి. ఆపరేషన్ ద్వారా క్యూర్ అయ్యేవంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ ద్వారానే క్యూర్ చేయాలి వాటిని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి స్టాండర్డ్గా కొన్ని మేబీ 100 సంవత్సరాల నుంచి మన సుశ్రుతుడు అనే ఆయన 2500 సంవత్సరాల క్రితమే ఆయన సర్జరీ చేశాడు. సో ఇవన్నీ ఓపెన్ సర్జరీ అంటే పొట్టలో కానీ ఛాతీలో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు పొట్ట కానీ ఛాతీ కానీ కోసి దాని లోపల ఎంటర్ అయ్యి అక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని సరిచేసి మళ్ళీ క్లోజ్ చేయడం, ఇది ఓపెన్ సర్జరీ అని. కానీ ఒక 30-40 ఏళ్ల నుంచి కూడా ప్రపంచంలో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చాలా పాపులర్ అయింది. ఎందుకు అంటే ఒక చిన్న ఆర్గన్ మీద ఆపరేషన్ చేయడానికి మొత్తం పొట్టంతా కోసి ఎంటర్ అవ్వాలా, చిన్న టెలిస్కోప్ ద్వారా పొట్టలో ఎంటర్ అయ్యి ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉన్నాం, మనం ఏం చేస్తున్నామో ఎవరో తెలుసుకోవాలనుకోండి, తలుపంతా గోడంతా బద్దలు కొట్టి లోపలికి రావక్కర్లేదు. ఒక చిన్న కంత పెట్టి దాంట్లో నుంచి ఒక టెలిస్కోప్ పెడితే మొత్తం మ్యాగ్నిఫికేషన్లో మనం కనపడతాం వాళ్ళకి. అట్లాగే చిన్న టెలిస్కోప్ అనేది పొట్టలో కానీ ఛాతీలో కానీ ఇంట్రడ్యూస్ చేసి ఆ టెలిస్కోప్ ద్వారా ఒక కెమెరా కనెక్ట్ చేసి స్క్రీన్ మీద మనకు కావలసిన మ్యాగ్నిఫికేషన్లో మనకు కావలసిన క్లారిటీతో అన్ని స్ట్రక్చర్స్ని చూడటమే కాకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఆపరేషన్ మొత్తం కూడా లాప్రోస్కోపీ ద్వారా కంప్లీట్ చేసే టెక్నిక్ అనేది ఒక 30-40 ఏళ్ళ నుంచి పాపులరైజ్ అయింది. కాకపోతే అడల్ట్స్లో లాప్రోస్కోపీలో కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి పెద్దవాళ్ళలో, అంటే సర్జన్కి. ఎందుకంటే పొట్ట పెద్దగా ఉంటుంది, ఛాతీ పెద్దగా ఉంటుంది, మీరు టెలిస్కోప్ అవి లోపల పెట్టినప్పుడు మీకు స్పేస్ ఉంటుంది ఆపరేషన్ చేయడానికి. ఇప్పుడు రూమ్లో మనం చూడాలనుకోండి, ఈ రూమ్ నిండా బట్టలు వేసేస్తే మన బట్టల మధ్య మనం కనపడం. స్పేస్ ఉంటే గాలి ఉంటే ఇక్కడంతా గాలిలో నుంచి మనం కనపడతాం. సో అలాగే పొట్టలో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లారిటీ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద టెలిస్కోప్లు అవి వాడచ్చు, 10 mm టెలిస్కోప్స్, పెద్ద టెలిస్కోప్. కానీ చిన్న పిల్లలు లాప్రోస్కోపీ చేసేటప్పుడు టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమిటి అంటే చిన్న టెలిస్కోప్స్ వాడాలి, ఇంత లావు టెలిస్కోప్స్ వాడలేము. చిన్న మేము వాడేది 5 mm 3 mm టెలిస్కోప్స్ వాడతాము. మేము వాడే ఇన్స్ట్రుమెంట్స్ కూడా 3 mm ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. 3 mm వెరీ వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్. సో దీనివల్ల ఏమైందంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ అవ్వడానికి, చిన్న పిల్లల్లో సర్జరీలు చేసే టెక్నిక్స్ డెవలప్ అవ్వడానికి కొంత టైం పట్టింది. కానీ మేము గత 20 సంవత్సరాలుగా లాప్రోస్కోపీ చిన్నపిల్లల్లో చేస్తున్నాం. 2003-2004 నుంచి నేను లాప్రోస్కోపీ చేయడం మొదలుపెట్టాను పిల్లల్లో. గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాం. సో చిన్న పిల్లల దగ్గర నుంచి యూత్, అంటే మేము జనరల్గా పుట్టిన బేబీస్ దగ్గర నుంచి 18 ఏళ్ల వయసు వరకు మేము పీడియాట్రిక్ సర్జన్స్గా డీల్ చేస్తాము. సో ఈ అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయగలం. అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మేము లాప్రోస్కోపిక్ సర్జరీ చేయగలుగుతాం. 1.5 kg 2 kg బేబీస్లో కూడా వాళ్ళు వెన్ దే ఆర్ బార్న్ విత్ సమ్ మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా, లేదా చెస్ట్లో చేసినప్పుడు థొరకోస్కోపీ అంటారు, థొరకోస్కోపీ ద్వారా వాళ్ళకి పొట్ట ఛాతీ కోయకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం ఆపరేషన్ చేసి వాళ్ళకి ఎంతో తొందరగా రికవరీ అయ్యేటట్టు, పెయిన్ బాగా తక్కువ ఉండేటట్టు, రేపు ఎదిగిన తర్వాత వాళ్ళకి పొట్ట మీద కానీ ఛాతీ కింద కానీ పెద్ద స్కార్ కనపడకుండా కాస్మెటిక్గా పర్ఫెక్ట్గా అసలు ఆపరేషన్ చేసినట్టే తెలియదు, అలా మేము చేయగలం. ఎంత వయసు అని కానీ ఎంత బరువు ఉన్నారని కానీ పెద్దగా కన్సిడరేషన్ ఉండదు. ఎక్స్పర్టీజ్ ఉంటే చంటి పిల్లల్లో కూడా లాప్రోస్కోపీ చేయొచ్చు.